నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎముకల మీద ఎఫెక్ట్ పడే దాని గురించి తెలుసుకుందాం. అంటే మనం వినే ఉంటాం వెన్నుపూస సంబంధిత వ్యాధులు లైక్ సర్వైకల్ స్పాండిలైటిస్ కానియండి, లూంబార్ స్పాండిలైటిస్ అని వింటూ ఉంటాం. అంటే వెన్నుపూసలో ఉండే సర్వైకల్‌లో వచ్చే వాపుని, అక్కడ జరిగే డ్యామేజెస్‌ని సర్వైకల్ అంటాము. లూంబార్ నడుము దగ్గర వాపులాగా వచ్చి దాంట్లో ఉండే ఫైబ్రస్ మ్యాటర్ ఏదైతే మాంసం ముద్ద లాంటిది బ్రేక్ అయ్యి బయటికొచ్చి నరాల మీద ఒత్తిడి పడడం వల్ల అక్కడ జరిగే డ్యామేజెస్, అక్కడ ఒత్తుకుపోయే నర్వ్స్ లైక్ సయాటికా నరం కానియండి, ఇతరత్ర నర్వ్స్ మీద జరిగి ఆ ఎముకలు అరిగిపోవటాన్ని లూంబార్ స్పాండిలైటిస్ అంటాం. ఇది కామన్‌గా మనం చాలా సార్లు వీటి గురించి డిస్కస్ చేసాము. వీటికి థెరపీస్ ఏంటి? మనం పోస్చర్ ఎలా మెయింటైన్ చేయాలి? ఆయుర్వేదం ఎంత చక్కటి ఔషధాలు, చికిత్సలతో ట్రీట్ చేస్తుంది అని. బట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలా మటుకు చాలామంది సఫర్ అవుతూ ఉండి చాలా కాంప్లికేషన్స్ అరైజ్ చేసేది వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌లో మెయిన్‌గా చూసుకుంటే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము. అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము. అలానే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే ఇవన్నీ కూడా మన ఓన్ సిస్టమ్, అంటే మీ సొంత ఇమ్యూన్ సిస్టమే నరాలు అండ్ ఎముకలనే డ్యామేజ్ చేసేవి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కానియండి, రుమటైడ్ ఆర్థరైటిస్ కానియండి, అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్ అన్నీ కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తున్నాను. మీరు చూసుకుంటే ఫస్ట్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే వీళ్ళు బ్యాంబూ స్టిక్ అంటే వెదురు బొంగులాగా మొత్తం స్పైన్ అంతా అలా స్టిఫ్ అయిపోతుంది, రిజిడ్ అయిపోతుంది. ఇది చెప్పాను కదా, బ్లడ్‌లోనే ఎముకల్ని డ్యామేజ్ చేసే సొంతంగానే ఎనిమీస్ ఎక్కడి నుంచో కాకుండా సొంత బ్లడ్‌లోనే యాంటిజెన్ ప్రొడ్యూస్ అయ్యి ఎముకల్లో ఉండాల్సిన మృదులాస్థి ఆ ఫైబ్రస్ మ్యాటర్స్‌ని తినేయటం, దెబ్బతీయటము, అక్కడి నుంచి వెళ్ళే నరాలను అన్నిటిని కూడా డ్యామేజ్ చేయటము, అలానే కండరాలన్నిటిని కూడా స్టిఫ్‌గా చేసేయటము ఈ వ్యాధి లక్షణాలు. ఇది రావటానికి మెయిన్‌గా నేను చెప్పినట్టు ఈ ఆటోఇమ్యూన్ రావడానికి జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఏదన్నా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలానే దాన్నే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము. ఒక వర్టిబ్రాది ఒకదాని మీద ఒకటి ఉండేసి స్టిఫ్ అయిపోయి మూవ్‌మెంట్స్ అన్నీ, అంటే నరం ఎక్కడ వెళ్తుంది, ఏ ఆర్గాన్‌కి వెళ్తుందో ఆ పార్ట్ అంతా కూడా స్టిఫ్ అయిపోయి చాలా, అంటే మెడ తిప్పడానికి కూడా వీళ్ళకి అవ్వదు. పెయిన్‌ఫుల్‌గా ఉండటము, ఎప్పుడు మార్నింగ్ నుంచి లేసిన దగ్గర నుంచి స్టిఫ్‌గా ఆ పెయిన్‌తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అలా చూసుకుంటే ఇంకొకటి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే ఇది ఒక స్కిన్ వ్యాధి. సోరియాసిస్ అనేది మనం చూస్తే మన స్కిన్ లేయర్స్ అనేవి ప్రతి 3 నెలలకి, 6 నెలలకి కొత్త స్కిన్స్ వస్తుంటాయి. బట్ సోరియాసిస్‌లో బికాస్ ఆఫ్ HLA-B27 అనే యాంటిజెన్ అగెనిస్ట్‌గా ఉండటం వల్ల ప్రతిరోజు ఆ పాత స్కిన్ వెళ్ళిపోయి కొత్త స్కిన్ రావటం వల్ల అది పొట్టులాగా, సిల్వరీ స్కేల్స్ లాగా ఉండి పడిపోతుంటుంది. దాన్ని సోరియాసిస్ అంటాము. దీన్ని సరైన టైంలో గుర్తించి దాని చికిత్స మనం చేయకపోతే అది రాను రాను ఎముకల్ని తినేయటము, దాన్నే ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము. అంటే ఈ సోరియాసిస్‌లో ఉండే యాంటిజెన్ అనేది ఈవెన్ ఎముకల్లో ఉండే వాటికి ఉండే సంబంధించిన మృదులాస్థి కానియండి, ఫైబ్రస్ మ్యాటర్ కానియండి, కండరాలు, నరాలను అన్నిటిని కూడా డ్యామేజ్ చేసుకుంటూ, ఎక్కడ ఎముక ఉంటే అక్కడ ఉండే ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అన్నిటిని డ్రై చేసుకుంటూ వెళ్తుంది. అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకున్నాము. మరి రుమటైడ్ ఆర్థరైటిస్‌లో కూడా ఇది కూడా ఏజ్‌తో సంబంధం లేకుండా ఒక జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానియండి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల, కొన్ని ఇన్ఫెక్షన్స్, కొన్ని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్‌లో కూడా ఎక్కడ ఎముకలో ఉండే ఫైబ్రస్ మ్యాటర్, అంటే ఎముకలో ఉండే జాయింట్ 2 అరిగిపోవటము, అక్కడ ఉండే స్ట్రక్చర్ అంతా దెబ్బతినడము, అలానే చూస్తుంటాము వంకర్లు తిరిగిపోవటము. ఎస్పెషల్లీ ఫింగర్స్‌లో జాయింట్స్ అన్నీ వంకర్లు తిరిగిపోయి వాపులుండి ముట్టుకుంటే పెయిన్, స్వెల్లింగ్ ఉండటము, ఈవెన్ జాయింట్‌లో కూడా ఈ అరిగిపోవడం అని చూస్తూ ఉంటాము. అయితే కొన్ని సందర్భాల్లో ఈ 3 కూడా యాంక్లోజింగ్ కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ సీజనల్‌గా చూస్తుంటాం. సీజన్ అనేది ఏంటంటే చలికాలము, వర్షాకాలంలో చాలా ఎక్కువగా చూస్తాము. ఎందుకు చలికాలము, వర్షాకాలంలో అంటే మన ఇమ్యూనిటీ అనేది ఈ సీజన్‌లో జనరల్‌గా ప్రతి ఒక్కరికి చాలా తక్కువ ఉంటుంది. సమ్మర్‌లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో, ఇమ్యూనిటీ ఎప్పుడైతే వర్షం పడ్డాలు, డాంప్ వెదర్, అంటే చలి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళని, లేకపోతే చెరువుల దగ్గర కానివ్వండి, దగ్గర ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. వాళ్ళకి ఆ డాంప్ వెదర్, వెదర్ చేంజెస్, చల్లగాలి, వీటి వల్ల శరీరం అనేది ఆ ఇమ్యూనిటీ తగ్గిపోయేసరికి తట్టుకోక వెంటనే వీటి సిమ్టమ్స్ అనేవి చూపెడుతుంది. ఆ సిమ్టమ్స్ మెయిన్‌గా చూపెట్టేది నొప్పి, జ్వరము, ముట్టుకుంటే పెయిన్ అనడము, టెండర్‌నెస్, వాపు అంటాం. ఇది చూడగానే మనకి తెలిసిపోతుంది. అంటే నేను చెప్పినట్టు జాయింట్స్ ఎప్పుడైతే వంకర్లు తిరిగిపోయి ఉంటుంది, కాన్స్టెంట్‌గా వాళ్ళు వేడిగా ఉంది డాక్టర్ గారు, శరీరం వేడిగా ఉంది, జ్వరం ఉంది అంటారు.
వీటితో పాటు మనకి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లలో కూడా సిఆర్పి లెవెల్స్ కానివ్వండి, ఆర్ఏ ఫ్యాక్టర్స్ కానివ్వండి, HLA B27 అని కానివ్వండి, ఎక్స్రేస్ కానీ చూడగానే ఇవన్నీ లేకున్న టైంలలో కూడా యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా నాడిని చూసి మేము చెప్పేవాళ్ళము, వీళ్ళు వాత ప్రకృతి, వాతము, కఫము, పైత్యము దెబ్బతిన్నప్పుడు ఇలాంటివి వస్తాయి అనేది తెలుసుకోగలుగుతాం. అయితే తెలుసుకున్నాం సరే, మరి దీనికి ఏంటి పరిష్కారం అన్నప్పుడు, దీనికి నిజంగా చెప్పాలంటే ఆయుర్వేదంలో చాలా చక్కటి, అంటే ఇవన్నిటిని రివర్స్ చేస్తామని కాదు, మనము ఎలా మెయింటైన్, మీ నొప్పులు లేకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి ఆయుర్వేదంలో మన లైఫ్ స్టైల్ దినచర్య నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఏ టైంలో ఏం తినాలి, ఎలాంటి ఔషధాలు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటాయి. నేను ముందుగా దీనికి చెప్పేది ఏంటంటే, ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఆమవాత లక్షణాల కింద వస్తాయి. ఆమవాతం అంటేనే మన ఫుడ్లో తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వక టాక్సిన్స్గా ఏర్పడి మన ఇమ్యూనిటీ దెబ్బతిని ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నీ బయటపడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని వైరస్ వల్ల కూడా చూస్తుంటాం, అంటే కోవిడ్ లాంటి ఇలాంటి ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వైరల్ ఫీవర్స్లో దానికి వాడిన మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూస్తుంటాం. సో వీటిని మనం గుర్తించడం ఎంత ఇంపార్టెంట్, ట్రీట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు ఇవి ఆమానికి సంబంధించి, ఇమ్యూనిటీకి సంబంధించింది కాబట్టి ఆయుర్వేదంలో దీన్ని ఫస్ట్ మన అగ్ని, ఏదైనా మన గట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్టమక్లో ఈ జఠరాగ్ని అనేది సరిగ్గా ఉంటే తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి కూడా మన బాడీ సహకరిస్తుంది. అది ఎప్పుడైతే దెబ్బతింటుందో ఇవన్నీ మనం చూస్తుంటాం. సో మరి అలాంటప్పుడు అన్నిటికీ, ఈవెన్ సర్వైకల్ స్పాండిలైటిస్, లూంబార్ స్పాండిలైటిస్, మీరు చూస్తే నడవడానికి ఇబ్బంది అయ్యి బెడ్ రిడన్ అయిన వాళ్ళల్లో కూడా ఈ ఆమపాచన ట్రీట్మెంట్స్తో పాటు వాతాన్ని శమనం చేసే ట్రీట్మెంట్స్ లైక్ కొన్ని తైల దారాలు అంటాము, కొన్ని మందుల్ని అప్లై చేయటము, పృష్ఠబస్తి, ఎస్పెషల్లీ ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్కి స్పైన్కి సంబంధించి పిడిచిల్ ధారగా ఆయిల్స్ని వేయటం వల్ల మనం చూస్తే ఎండిపోయిన చెట్టును కూడా రోజు వాటర్ చేసుకుంటూ రోజు ఆయిల్ వేస్తే ఏదో ఒక రోజు అది బెండ్ అయినట్టు ఈ ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్లో ఈ ఆయిల్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అది లోపలిగా ఆవు నెయ్యితో చేయిస్తాం, ఘృతపానం చేయిస్తాము. ఎక్స్టర్నల్గా ఆయిల్స్ అప్లై చేయటము, దానికి చాలా రకాలైన ట్రీట్మెంట్స్, దారా అని కానివ్వండి, పొట్లీలని కానీ చేయటము, అలానే నస్యకర్మ, కొన్ని ఆయిల్స్ని నాసల్ ద్వారా వేసి ఆక్సిజనేషన్ పెంచడము, అలానే ఇంటెస్టైన్స్లోకి బస్తీ క్రియ అంటాం, దాన్ని యోగ బస్తీ, దీంట్లో తైలాలు యూజ్ చేస్తాము, కషాయాలు కూడా చేసి వాతం ఎక్కడ దెబ్బతిన్నదో దాన్ని కరెక్ట్ చేయటము, ఆమపాచన చేయడానికి త్రికటు అని కానివ్వండి, త్రిఫల అని కానివ్వండి, షడ్దార్ణం చూర్ణం అని, అలానే అమృతోత్తరం కషాయం, ఇలాంటివి చాలా మంచి చికిత్సలు, ఔషధాలు. కొంచెం ఓపిక్గా, చాలా టైం పట్టొచ్చు, 6 నెలల నుంచి సంవత్సరం కూడా పట్టొచ్చు, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ బాడీ మీకు సహకరించుకుంటూ కాంప్లికేషన్స్ లేకుండా మీ రోజువారీ కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే మీరు చూస్తుంటే రాను ఇవి సరైన ట్రీట్మెంట్ చేయకపోతే హార్ట్ వెజల్స్ మీద కూడా దెబ్బతింటుంది. ఓవరాల్ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు బాడీ అనేది డెఫినెట్లీ ఏదైనా ఎఫెక్ట్ చూపెట్టే ఛాన్స్ ఉంటుంది, బ్లడ్ తగ్గిపోవడం దగ్గర నుంచి ఏదైనా. సో అందుకనే ఆయుర్వేదంలో దీనికి చెప్పిన నేను చికిత్సలు లైక్ పూర్వకర్మాస్ అనేది, మనము ఉలవల్ని పౌడర్ చేసి వాటిని పొట్లి కట్టి అవి అప్లై చేయటం వల్ల కూడా కొంత ఆక్సిజనేషన్ పెరుగుతుంది కండరాల్లో, దానివల్ల ఏంటంటే టెంపరీ రిలీఫ్ జరుగుతుంది. అలానే ఔషధాలు, లోపలికి ఇచ్చే ఔషధాల వల్ల కూడా ఇవన్నీ కూడా నార్మల్ అయ్యే ఛాన్స్, నార్మల్ మెయింటైన్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే అది కూడా ఒక డాక్టర్ అడ్వైస్లోనే చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ హైదరాబాద్లో నా క్లినిక్స్లో కానీ నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.